హలో గాయ్స్, ఈరోజు ప్రీమియర్ ప్రో బేసిక్స్ అయితే చెప్తాను వీడియోలోనే. ఇక్కడ నుంచి ప్రీమియర్ ప్రో స్టార్ట్ చేద్దాం వీడియోలు చేయడం. ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే ప్రీమియర్ ప్రో మనకి ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఇవన్నీ ఫస్ట్ నేను ముందుగా చేసిన వీడియోలన్నీ రీసెంట్గా చూస్తుంది ఇక్కడ హిస్టరీ టైప్లో. నెక్స్ట్ వచ్చేసి న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకి ఫైల్స్లోకి తీసుకెళ్ళిపోయి మనకు నచ్చిన ఫైల్ తీసుకోవచ్చు. అదే న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనం ప్రాజెక్ట్ సంబంధించిన నేమ్ ఇవన్నీ పెట్టుకోవడానికి అవుతుంది. ముందైతే న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అని వస్తుంది, ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేయండి. లెర్నింగ్ అని ఇచ్చాను. తర్వాత ప్రాజెక్ట్ లొకేషన్, మీరు ప్రాజెక్ట్ అంతా చేసిన తర్వాత రెండర్ ఏ ఫైల్స్లోకి వెళ్ళాలన్న లొకేషన్ అనమాట. చూస్ లొకేషన్ మీద నేను ఆల్రెడీ ఒక లొకేషన్ ఇచ్చాను. మీరు చూస్ లొకేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇష్టం వచ్చిన దాంట్లో ఇచ్చుకోండి, ఇదేం అవసరం లేదు. నెక్స్ట్ అంతే, నేమ్ ఇచ్చేసిన తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంకో నేను లెర్నింగ్ అని ఇచ్చిన కదా నేమ్, ఆ నేమ్తో మనకి టైం లైన్ అనేది ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. నెక్స్ట్ అక్కడ ఫైల్, ఎడిట్, క్లిప్, సీక్వెన్స్, రఫ్స్ అండ్ టైటిల్స్, వ్యూ, విండో, హెల్ప్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళి వ్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సీక్వెన్స్ అని ఉంటుంది. మనం ఏదైనా వీడియో చేసే ముందు సీక్వెన్స్ అనేది సెట్ చేసుకోవాలా. ఇక్కడ చాలా సీక్వెన్స్ ప్రీసెట్లు అయితే ఉంటాయి, ఇవి సీక్వెన్స్ ప్రీసెట్స్ అనమాట. ఈ ప్రీసెట్స్ మనకి ఇష్టం వచ్చిన క్వాలిటీలో మనం వీడియోని అయితే క్రియేట్ చేయొచ్చు. నేనైతే DNX HDలో 180p 60 frames తీసుకుంటాను. అందులో ఫస్ట్ది, దాని మీద డబల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. చూసారా, బ్లాక్ స్క్రీన్ అనేది వచ్చింది. ఆ రిజల్యూషన్లో మనకి సీక్వెన్స్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ప్యానల్లో మనం రైట్ క్లిక్ ఇస్తే న్యూ బిన్, న్యూ సెర్చ్ బిన్, న్యూ ఐటమ్, వ్యూ హెడ్ అండ్ ఇంపోర్ట్, ఫైండ్, ఇవన్నీ ఉన్నాయి కదా. మనం ఫస్ట్ ఒక వీడియోని ఇంపోర్ట్ చేయాలి కదా, ఇంపోర్ట్ క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అవుతుంది అనమాట వీడియో. అలా కాకుండా మనం ఎక్కడి నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు వీడియో. ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇంపోర్ట్లోకి వెళ్ళిన వెంటనే నేను ఒక వీడియో అయితే తీసుకుంటాను. ఇంపోర్ట్లోకి వెళ్ళి వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత వీడియో అయితే వచ్చింది. వీడియోని లెఫ్ట్ క్లిక్ పట్టుకుని అలాగా తీసుకొస్తే టైం లైన్లోకి ఇది అడుగుతుంది అనమాట. ఒక పాపప్ వచ్చి కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని క్లిక్ చేసేయండి. అది నార్మల్గా ఇప్పుడు యాడ్ అయిపోయింది అనమాట. మనకి ఇక్కడ టైం లైన్లో వీడియో అనేది యాడ్ అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ స్క్రీన్లో అనేది మనకి విజిబుల్ అవుతుంది అనమాట ఆ వీడియో. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఇంకా మీరు కావాలంటే ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు వీడియోస్. అలా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి అలా ఇంపోర్ట్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. అయిన తర్వాత నేను ఒక వీడియో అయితే యాడ్ చేశాను ఇందులోకి. ఇది వచ్చేసి మన కర్సర్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఒకటి క్లిక్ చేస్తే మొత్తం అన్ని క్లిక్ అయిపోతాయి. మొత్తం ఎన్ని ట్రాక్లు అయితే ఉన్నాయో అన్ని ట్రాక్లు అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా ఇది వీడియో లెంత్ను పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. మనం మామూలుగానే లెంత్ పెంచుకోవచ్చు ఇక్కడ, కానీ వీడియో సైజ్ అంతే ఉంది కాబట్టి ఇంకా లెంత్ అనేది పెరుగుతుంది. లాంగ్ వీడియో తీసుకుంటే లెంత్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లేడ్ టూల్ ఉంది కదా, అది క్లిప్ని కట్ చేసుకోవడానికి అనమాట. చూసారా, కట్ అయిన క్లిప్, అలా క్లిప్ కట్ చేసుకోవడానికి. మీకు స్నాప్ టూల్ అయితే ఆన్లో ఉండాలి. ఎప్పుడు స్నాప్ టూల్ ఆన్లో ఉంటే మనకు కరెక్ట్గా ఎక్కడైతే క్లిప్ జాయింట్ ఉంటుందో అక్కడికి వచ్చి ఆగిపోద్ది అనమాట.
స్నాప్ టూల్ అనేది ఆన్లో ఉండాలి. సో నెక్స్ట్ ఇవన్నీ V3 V2 V1 ఉన్నాయి కదా, ఇవన్నీ వీడియో ట్రాక్స్ అనమాట. వీడియో ట్రాక్స్ ఇవన్నీ దీనికి లాక్ వేసుకుంటే మనం వీడియో ఎక్కడ కదలదు, లాక్ తీస్తే వీడియో కదులుతుంది అనమాట. ఇవన్నీ వీడియో ట్రాక్స్. మనం ఇంకో ట్రాక్ యాడ్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ యాడ్ ట్రాక్ మీద క్లిక్ చేస్తే ఓకే చేయండి. ఓకే చేస్తే మళ్ళీ ఇంకో ట్రాక్ అనేది యాడ్ అయింది మనకి. అలాగే ఇది కూడా V4 V3 V2 ఇవన్నీ వీడియోస్ అనమాట, వీడియో ట్రాక్స్. ఇక్కడ A1 A2 A3 A4 ఉన్నాయి కదా, ఇవన్నీ ఆడియో ట్రాక్స్. ఇది ఇందులోకి ట్రాక్ చేయలేము, ఆడియోని వీడియో ట్రాక్లోకి ట్రాక్ చేయాలన్నమాట. దేనికి దానికి సపరేట్. అది నెక్స్ట్ మనం టెక్స్ట్ కావాలంటే ఇక్కడ T అని కనబడుతుంది కదా, T మీద క్లిక్ చేసి స్క్రీన్ మీదకి వచ్చి మళ్ళీ లెఫ్ట్ క్లిక్ ఇస్తే మనకు టైపింగ్ ఆప్షన్ వస్తుంది. మీరు ఏది కావాలంటే అది టైప్ చేసుకోవచ్చు అనమాట. నేను ఏదేదో టైప్ చేస్తాను. మీకు దీనికి సంబంధించి మీరు ఏదైనా తీసుకుని ఇక్కడ క్లిక్ చేసినట్టు దానికి సంబంధించి సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం అని, సెంటర్ చేయడం అని, ఎలైన్ అనమాట. ఎలైన్ అంటే సెంటర్ చేసుకోవడం, సెంటర్ అవుతుంది అనమాట. సెంటర్ కలర్ ఇది వచ్చేసి మనం ఇలాగా మూవ్ చేయొచ్చు అనమాట. పొజిషన్ ఇది పైకి అప్ అనమాట, అప్పర్ పొజిషన్, లోయర్ పొజిషన్. ఇది వచ్చేసి మనకి స్కేల్, మనకి లెంత్, మనకి ఒపాసిటీ. ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఇవేమి స్క్రీన్ మీద చూపించి ఏమి మీకు మీ దాంట్లో లేకపోతే ఇక్కడ విండోస్లోకి వెళ్ళి సెట్ చేసుకోండి. అన్నీ ఇక్కడ ఉంటాయి. ఎఫెక్ట్స్ కంట్రోల్, ఎసెన్షియల్ గ్రాఫిక్స్, ఎసెన్షియల్ సౌండ్స్, ఇవన్నీ లూమెట్రిక్ కలర్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్ యాడ్ అయిపోతాయి ఇక్కడ. అవి లూమెట్రిక్ కలర్స్ అనేవి బేసిక్ కరెక్షన్ అన్నమాట. ఈ బేసిక్ కరెక్షన్లోకి వెళ్ళి మనకు కావాల్సినట్టు వీడియోని చేసుకోవచ్చు అనమాట. టెక్స్ట్ అయితే ఆన్లో ఉంది కాబట్టి టెక్స్ట్కి మారుతుంది. అదే వీడియో ఆన్లో పెడితే వీడియోకి మారుతుంది అనమాట. చూసారా, ఇలా కలర్ గ్రేడింగ్ అనేది ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఇంకా ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి అక్కడ ఇంకా చాలా రకాలైన కలర్ గ్రేడింగ్ ఆప్షన్లు ఉంటాయి, అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే జస్ట్ బేసిక్స్ కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఎసెన్షియల్ సౌండ్స్. ఈ సౌండ్స్ అనేవి మనం యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేయలేదు నేను. ఇక్కడ ఏ సౌండ్ సంబంధించి ట్రాక్ లేదు కాబట్టి ఇందులో ఏం ఆప్షన్లో చూపించలేదు. తీసుకుని ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ చూసారా మీకు 2 ట్రాక్లు అనేవి యాడ్ అవుతున్నాయి. ఒకటి ఆడియో, ఒకటి వీడియో. చెప్పాను కదా మీకు లైన్ కింద ఉన్నాయని ఆడియో, లైన్ కింద ఉన్నాయని ఆడియో, పైన ఉన్నాయని వీడియో. చూసారు కదా, ఇది వీడియో. చూడండి, ఇప్పుడు నేను ఆడియో ట్రాక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతాయి చూడండి. ఆడియో ట్రాక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని వచ్చినాయి చూడు. ఇందులో డైలాగ్లోకి వెళ్ళి మీకు నాయిస్ క్యాన్సిల్ చేసుకోవాలంటే రిపేర్లోకి వెళ్ళి రెడ్యూస్ నాయిస్ క్లిక్ చేసి ఇది మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. 6.58 ఒకసారి చూడండి, 7.58 ఒకసారి చూడండి. ఇందులో మీ నాయిస్ అయితే క్లియర్ అవుతుందో అది సెట్ చేసుకుని ఉంచుకోండి, అంతే. ఇది వచ్చేసి ఎసెన్షియల్ సౌండ్స్ అన్నమాట. నెక్స్ట్ మీరు ఏమైనా వీడియో ఉండి ఆడియో మాట్లాడాలా అనుకుంటే ఈ మైక్ని క్లిక్ చేసి మాట్లాడితే చాలు, ఆటోమేటిక్గా ఆడియో అనేది అవుతుంది. మీకు చూస్తాను చూడండి ఒకసారి. క్లిక్ చేసి ఆడియో మీద క్లిక్ చేస్తే సెకండ్స్ అనేది పడ్డదా, మాట్లాడితే మనకు ట్రాక్ అనేది యాడ్ అవుతుంది చూడండి. అక్కడ కట్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే స్టాప్ అవుతుంది చూడండి. ఇంకో ఎక్కడ వరకు అయితే మాట్లాడానో అక్కడ వరకు స్టాప్ అయ్యి ఒక ట్రాక్ అనేది యాడ్ అయిపోయింది, ఆడియో ట్రాక్. చూసారు కదా, అదన్నమాట. మీరు కావాల్సినట్టు వీటిని మూవ్ చేసుకోవచ్చు ఇలాగా. ప్రాజెక్ట్ ప్లాన్లో చూసినట్టయితే మీకు మీడియా బ్రౌజర్, మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్స్లోనే మనం వీడియోకి సంబంధించిన ట్రాన్సాక్షన్లని, వీడియో ఎఫెక్ట్లని యూజ్ చేస్తుంటాం. వాటి గురించి కూడా నేను చెప్తాను మీకు. ఇందులో వచ్చేసి మనం ఇది ఉంది కదా, ఇదైతే మనకి డాక్యుమెంట్స్ టైప్లో చూస్తుంది. ఇదైతే
పక్కన ఇమేజ్ టైప్ ఆఫ్ వ్యూ అనమాట, సోర్ట్ సంబంధించి. ఇది మనకి అవి చిన్నగా చేసుకోవడానికి అనమాట. ఇది ప్రాజెక్ట్ ప్యానల్ అయితే దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి రీనేమ్ చేసుకోవడానికి ఉంటుంది. దేనైనా సరే డబుల్ క్లిక్ చేస్తే మనం రీనేమ్ చేసుకోవచ్చు. నేను హెచ్డి అనుకుంటున్నాను. సరే, రీనేమ్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఈ టూల్ గురించి కూడా చూడలేదు కదా. ఈ టూల్ వచ్చేసి మనం జస్ట్ ఏదైనా ఇలా తీసుకుంటే మనం దాన్ని మన వీడియోలో కొన్ని వీడియోలో మనం ఏదైనా చూపించకూడదు అన్న, దాన్ని బ్లర్ చేయాలా అన్న టైప్లో ఇలాంటి వాటిలో వాడుతుంటుంటారు. దీన్ని వాడుతున్నాం. అంతేకాకుండా దీన్ని బార్డర్స్ కూడా ఇవ్వచ్చు. బార్డర్స్ అంటే ఏం లేదు, ఈ ఫిల్ ఆప్షన్ తీసేసి స్ట్రోక్ ఆప్షన్ ఇస్తే బార్డర్స్ అనేవి అడవి మొత్తం పోతుంది అనమాట. దీన్ని పెంచుకోవచ్చు కూడా, బార్డర్స్ మన సైజు ఇలాగనమాట. చూసారు కదా, దీనికైతే బార్డర్ అనేది యాడ్ అయింది. బిల్డ్ చేస్తున్నాను నేనైతే దాన్ని. మీకు ఇక్కడ టెక్స్ట్ సోర్స్ హెచ్డి ఎఫెక్ట్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా వీడియో, ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని మీరు వీటి మీద కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. పొజిషన్ ఇవన్నీ ఈ ఫ్రేమ్స్ సంబంధించి చూడండి. ఇది పొజిషనింగ్ చూసారా, పక్కకు పోతుంది పొజిషన్. ఇది లెఫ్ట్కి రైట్కి పొజిషన్ అనమాట. ఈ పక్కన వచ్చేసి పైకి కిందకి పొజిషన్ మనకి ఇష్టం వచ్చినట్టు. స్కేల్ వచ్చేసి మీకు తెలిసిందే, జూమింగ్ ఆప్షన్. మన వీడియో అంత జూమ్ కావాలంటే అంత జూమ్. అది రొటేషన్ తెలిసిందే కదా, మనకు వీడియో రొటేషన్ అన్నది అవుతుంది. ఇది ఇక్కడ మీకు ఇవి ఉన్నాయి కదా, ఈ నొక్కిస్తే మళ్ళీ నార్మల్ అయిపోద్ది అనమాట, 0 వచ్చేస్తాయి. నేను అలా పడేసానా, నొక్కిస్తే మళ్ళీ నార్మల్ అయిపోద్ది. అంటే రీడూ టైప్లో అనమాట. ఒపాసిటీ కూడా తెలిసిందే, ఒపాసిటీ. బ్లెండ్ ఆప్షన్లో మనకి బ్లెండ్ ఆప్షన్లోనే ప్రతి దాంట్లోనే ఉంటాయి, ప్రతి సాఫ్ట్వేర్లోనే. అది మనకి మెయిన్ కావాల్సినవి ఇవే అనమాట. ఎక్కువ మెయిన్ కావాల్సినవి ఇవే ఇంటర్ఫేస్లోనే. ఇంకా ముందు చెప్తాను వీటి గురించి, కీ ఫ్రేమ్స్ గురించి, ఈ స్క్రీన్ స్ప్లిట్టింగ్ ఇవన్నీ కూడా చెప్తాను నేను ముందు. ఇది క్లిక్ చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు, జేబీజీలో పెట్టి ఇంపోర్ట్ ఇంటూ ప్రాజెక్ట్లో ఇది ఆన్లో పెట్టుకొని ఓకే క్లిక్ చేస్తే ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఆ స్క్రీన్ షాట్ మనం తీసుకొని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇలా అది మన స్పేస్ బార్ కాకుండా ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే వీడియో అనేది ముందుకు మూవ్ అవుతుంది. ఫిట్ అనమాట ఇది మనకి. జూమింగ్ ఆప్షన్ ఫిట్ కొట్టేస్తే మళ్ళీ నార్మల్ అయిపోద్ది అనమాట. ఇది కూడా మనకి సేమ్ ఇది అది ఒకటే అనమాట. ఇవేమి ఇంకా మనకు అవసరం ఉండవు. ఇది ఫుల్ 1/2 1/4 మన సిస్టమ్ తగ్గట్టు ఇది చేంజ్ చేసుకోవాలన్నమాట. మనది లో స్పెసిఫికేషన్ సిస్టమ్ అయితే 1.4 1.2 అలా పెట్టుకోవాలా. నార్మల్ కెపాసిటీ ఎక్కువ ఉన్న సిస్టంలో అయితే పర్లేదు, ఫుల్ పెట్టుకున్నాను. అది ఇంకా బేసిక్ వీడియో అయితే ఇది. ఇంకా నేను ముందు చెప్తాను ప్రీమియర్ ప్రో గురించి. ఓకే, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ముందు వీడియోలు చేస్తాను.